దురదృష్టకరం. అంత హడావుడిగా సందీప్ గారు ట్వీట్ చేయటం ఏంటి? రెండోది, నేను గవర్నమెంట్ని అడుగుతానండి, జనసేన అడగట్ల. మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి సంఘటనలు జరిగేదాకా ఆగటం దేనికి? ఈవో సుబ్బారావు గారు మీద ఆయన ఏదో మేము ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా ఈవో సుబ్బారావు మాట వింటలేదు అంటే మీ గవర్నమెంట్లో మీ ఆఫీసర్స్ మీ మాట వింటలేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి మీద వేద్దామంటే ఆయన టైంకి వైజాగ్లో లేడు, లేకపోతే ఆయన మీద వేసేయచ్చు. ఏంటి సార్ ఎందుకు ఇట్లా జరుగుతోంది? వాసన్ గారు, ముందుగా మీకు అలానే పెద్దలు శివరామరెడ్డి గారికి, అన్న గురుమూర్తి గారికి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి కూడా శుభోదయం. నిన్న చనిపోయినటువంటి కుటుంబాలకి జనసేన పార్టీ తరపు నుంచి నివాళులు అర్పిస్తూ సానుభూతి తెలియజేస్తూ, మంచిగా నాకు ఒకందుకు కొంచెం ఉదయాన్నే కొంచెం సంతోషం వేసింది. ఏంటంటే ఒక పాత జర్నలిస్ట్ గారు ఒకసారి నాకు కలిసినప్పుడు, ఈ మధ్యన జర్నలిజం అనేది చచ్చిపోయింది సార్ ఈ రాష్ట్రంలో. జర్నలిస్ట్ అనేవాడు ఎప్పుడూ కూడా గవర్నమెంట్ కి అపోజిషన్ లాగా ఉండాలి, అది జర్నలిజం అంటే అర్థం. అది ఈ రోజున అది పోయి ఎవరు ఇష్టానుసారంగా ఎవరికి నచ్చిన ఛానల్కి వాళ్ళు ఉన్న సందర్భం మాలాంటి వాళ్ళకి బాధేస్తుంది. అంటే ఇక నేను అనుకున్నా, ఇవాళ ఆ అపోజిషన్ మీలో చూసినందుకు కొంచెం సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదేమైనప్పటికీ కూడా మీరు మాట్లాడినట్టుగా మీరు అపోజిషన్ పాత్ర వహించండి, ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. మీరు దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చేసుకుంటూ చెప్పినందుకు కొంచెం ఒకందుకు కొంచెం బాధేస్తుంది నాకు. ఇక్కడ మేము ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రైస్తవుడు, ఆయన గుళ్ళోకి వెళ్తే అపవిత్రాలు అయిపోయినాయి అని మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడలేదు సార్. మీరు ఒకసారి రికార్డు చూసుకోండి. మేము ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడూ కూడా ఆయన ఏదో క్రిస్టియను, ఆయన వల్ల ఇది అవుతుంది అనే సందర్భం మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఆ కామెంట్లు మేము ఎప్పుడు చేయలేదు. ఎక్కడైనా పొరపాటు జరిగినప్పుడు ఇది పొరపాటు జరిగిందని చూపించాం. కానీ ఇప్పుడు మంది పెద్ద సెక్యులర్ దేశం మంది. ఈ సెక్యులర్ దేశంలో ఆ ముఖ్యమంత్రో లేదంటే ప్రధానమంత్రో ఇంకొకటో ఏ క్యాస్ట్ నుంచి అయినా అవ్వచ్చు, ఏ మతం నుంచి అయినా అవ్వచ్చు, అది మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మంది. సో ఇన్ని మతాలతో ముడిపడినటువంటి ఈ భారతదేశంలో ఏ మతం నుంచి ఏ పదవిలోకి వెళ్ళినా కానీ మనం ఆ పదవిలోకి వెళ్ళాడు కాబట్టి కడమ వాళ్ళని తప్పు చూస్తారనే భావన అసలు మనకు లేదు కదా. అది ఉంటే ఆ రోజు రాజ్యాంగం అట్లా రాసేవాళ్ళు కాదేమో. ఇవాళ మేము కూడా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మతం గురించో లేదంటే ఆయన ఏ గుడికి వెళ్తాడు, ఏ దేవాలకి వెళ్తాడు మేము ఎప్పుడు మాట్లాడలేం. మేము కానీ చేసినటువంటి చర్యల మీద మేము ఎప్పుడైనా పోరాడాం. ఇవాళ కూడా ఇందాక గురుమూర్తి అని చెప్పాడు, అదే వైజాగ్ లో హుదూద్ తుఫానప్పుడు కానీ లేదా పక్కన ఉన్నటువంటి శ్రీకాకుళంలో కానీ విపరీతమైనటువంటి నష్టం జరిగినప్పుడు ఒక్క నిమిషం వెళ్ళి అక్కడ చూశాడు. ఆయన ఒక పూట అక్కడ గడిపి ఒక ప్రతిపక్ష నాయకుడిగా వీళ్ళందరికీ మంచి జరగాలనే ప్రయత్నం కానీ లేదంటే మంచి చెయ్యండి అని కానీ వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కార్యకర్తల్ని కానీ తీసుకొచ్చి కానీ చేపించిన సందర్భం ఉందా ఎప్పుడన్నా? లేదు. ఎక్కడైనా సరే అసలు రాష్ట్రంలో ప్రకృతి విపత్తు జరిగితే అక్కడికి వెళ్ళి పరామర్శించిన సందర్భం ఎప్పుడైనా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలా చేశాడు కాబట్టి ఆయన పథకండికి. వెంకటేశ్వర గారు, ఐ డూ అగ్రీ. మీరు చెప్పిన దాంతో ఒక నిమిషం వినండి, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఆయన అలా చేశాడు కాబట్టి పథకండికి దించేశారు, 5 లాగేసి పథకండికి దించేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర అండి. మీరు వర్తమానంలో ఉన్నారు, మనం వర్తమానం గురించి మాట్లాడదాం. వర్తమానంగా వస్తా. ఎప్పుడు వర్తమానం మాట్లాడేటప్పుడు చరిత్ర కోట్ చేసుకోవాలి తప్పది. నేనేమంటానంటే ఇవాళ ఆయన వెళ్ళినందుకు నేను తప్పు పట్టట్లా. ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు కాబట్టి రాష్ట్రంలో సీఎం హోదాలో ఉన్నాడు, వాడు ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి వెళ్ళాలి ఖచ్చితంగా. కానీ వెళ్ళినప్పుడు మనం ఏమి మాట్లాడుతున్నాం అనేది కూడా ఒకసారి చూసుకోవాలి కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వెళ్ళి క్షమాపణ చెప్పాడు, లేదంటే అక్కడికి వెళ్ళి గుడ్లు మెట్లు అడిగాడు, ఇవన్నీ కోరాడు. అంటే మాకు ఉన్నటువంటి గౌరవం కొద్ది మేము చేసాను చెప్తే మేము ఎవరు తప్పు పట్టేసేసి మేము వెళ్ళేదో అన్యాయం చేస్తారని కాదు మేము మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా అలాంటి ప్లేసుల్లో మనం ఫెసిలిటీస్ కల్పించవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఫెసిలిటీస్ కల్పించాలి. మీరు చెప్పినట్టుగా పెద్ద దేవాలయ దగ్గర జరిగేటటువంటి ఏదైతే ఎప్పుడైతే ఉత్సవాలు జరిగితే అప్పుడు ఖచ్చితంగా చేయాలి. కానీ సింహాచలం అనేది మనకు తెలుసు, కొన్ని వందల సంవత్సరాల క్రితంలో ఏర్పడినటువంటి టెంపుల్, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ దేశంలోనే.
అలాంటి సాట కొన్ని ఆ పాత రోజుల్లో కట్టినటువంటి పోతే మళ్ళీ వాటి స్థానంలో మనం నిర్మించుకుంటూ, లేదంటే ఇప్పుడు అనుగుణంగా, ఇప్పుడు జనానికి అనుగుణంగా మార్చుకుంటూ వస్తున్నాం. దురదృష్టవశాత్తు అక్కడ జరిగింది. అది ఒక పెద్ద ప్రకృతి విపత్తు. నేను అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాను. అక్కడ ఆ నైట్ ఆ లైవ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే అసలు వాళ్ళు ఏమన్నారంటే, నిజంగా దేవుడు యొక్క ఏమంటాం ఆ ఉగ్ర రూపం ఈ రకంగా ఉంటుందా అన్నట్టుగా మాకు అసలు భయం వేసింది. అంత పెద్ద ఎత్తున ఆ వర్షం గాని, ఆ గాలి గాని, ఆ సుడిగాలి గాని, అసలు నిజంగా చంద్రోత్సవం జరిగేటప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుందంట అక్కడ ఆ ఉగ్ర రూపానికి. కానీ ఎంత పెద్ద ఎత్తున ఆ ఉగ్ర రూపం దాల్చాడా అన్నంతగా అసలు భయం వేసింది మాకు. అక్కడ మేము బతుకుతామా లేదన్నంత వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారంటే అది ఒక పెద్ద ప్రకృతి విపత్తు కింద మనం తీసుకుందాం. అది దేవుడు చేసిందా లేదంటే ఇంకోటి అనేది ఏదో మానవ తప్పిదం అయితే కాదు అది. ఇప్పుడు మనం ఏమో ఉన్నప్పుడు గోడ కట్టారు కొత్తగా గోడ కట్టినంత మాత్రం పడిపోద్ది అని చెప్పేసి మనం అనుకోము. లేదంటే పెద్ద స్ట్రాంగ్ గా నిర్మించినటువంటి విపరీతం ఏమంటాం మనం పెద్ద హోర్డింగ్సే మనం అది పెద్ద స్ట్రాంగ్ 100% స్ట్రాంగ్ అనుకునే కూడా ఒక్కోసారి ఎందుకు పడిపోతే అర్థం కాని పరిస్థితి. ఇది పూర్తిగా ఇక్కడ ప్రకృతి విపరీత కిందే మనం అందరం కూడా భావిద్దాం. పడిన దానికి సరిపోయిన దానికి మేమేమి దాన్ని మా ఖాతాలో మేమేదో పెద్ద గొప్పగా చేసామని చెప్పుకోవట్లా. ఇవాళ పరిపాలించే పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి జరిగిన దానికి బాధ్యత ఖచ్చితంగా మేమే వహిస్తాం. కానీ అది ఒక పెద్ద ప్రకృతి విపత్తు. అంతగా ఊహించనంతగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు చెప్తున్నారు. దాని గురించి ఇవాళ మేమేదో రాగానే జరుగుతుంది అని మీ పంచకర్ల సందీప్ గారు ఆ రకంగా ట్వీట్ చేయడం కరెక్టేనండి? జన సైనికుల మృతి బాధాకరం అంటే మిగిలిన వాళ్ళు మృతి ఎంత బాధపడరా మీరు? ఒకటి వాసుదేవన్ గారు వెంబడే డిలీట్ చేశారు ఆయన ట్వీట్. అది మేము అన్నట్టుగా ఖచ్చితంగా మేము దాని మీద పార్టీ పిలుస్తారు, అడుగుతాం. కానీ అంటే ఆయన ఆ ప్రాంతవాసి కాబట్టి నేను అనుకుంటాం వాళ్ళ నియోజకవర్గంలో సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోయారు ఆ ఎమోషన్ లో గబక్క అట్లా పెట్టి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సరే ఏదేమైనా చనిపోయిన వాళ్ళకి సానుభూతి తెలపడం అనేది తప్పని మనం భావించున్నాం. కానీ ఒక పార్టీ తరఫున ఆ రకంగా పెట్టాడు కాబట్టి అది కొంచెం చర్చాంశనీయమైంది. సరే ఆయన సంగతి వదిలేద్దాం సార్. ఆయన ఏదో హడావిడిలో పెట్టాడు. మీ జనసేన పార్టీ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ గారి సంతకంతో ఆ ప్రెస్ జన సైనికుల మృతి బాధాకరం, అక్కడ భక్తుల మృతి బాధాకరం అనొచ్చు కదా, ఎందుకు అంత హడావిడి? కొంచెం నిదానంగా పంపించవచ్చు కదా ప్రెస్. అది చనిపోయిన నా తెలిసి నా దగ్గర కూడా ఉంది. చనిపోయిన వాళ్ళందరికీ అని వచ్చింది కానీ జన సైనికులు అనేది లేదండి. మీరు ఎదురుకుంటే చూడండి స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు హోల్డ్ లో పెట్టి చూడటం నాకు అంత అలవాటు లేదు. జస్ట్ మాట్లాడుతున్నాను, దీని మీద అంత నాకు నాలెడ్జ్ లేదు. నేను మళ్ళీ చూసి మీకు ఖచ్చితంగా పంపిస్తాను. ఎందుకంటే మాకు అఫీషియల్ గా వస్తుంది కదా మాకు. దాంట్లో అయితే అలాంటిది లేదు. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. మాకు అఫీషియల్ గా పెట్టిన దాంట్లో చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించారు తప్పితే స్పెసిఫిక్ గా జన సైనికులు అనేది లేదు. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఒకటి చెప్తున్నామండి, మేము ఎప్పుడూ కూడా కులాలు మతాలు అనేది మా దృష్టిలో ఎప్పుడూ లేదు. కాకపోతే ఎవరో కూడా ఏదో కులంలో పుడతాం, ఒక మతంలో పుడతాం, మన మతాన్ని ఖచ్చితంగా మనం గౌరవించుకుని తీరుతాం. అది కూడా తప్పని మేము అంటలేదు. ఇప్పుడు ఆయన క్రిస్టియానిటీగా వెళ్ళాడని మేము ఏ రోజు తప్పు పట్టలేదా? మేము ఇప్పుడు వాళ్ళు తప్పు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు హిందువులు ఎత్తుకున్నాడు, వాళ్ళు తప్పు పడతారు. మేము ఏ రోజున కూడా ఆయన ఎక్కడికెళ్ళా మేము తప్పు పట్టలేదు, ఇంకోటి తప్పు పట్టాం, ఎవరు వెళ్ళి తప్పు పట్టాం. మనకు తెలియదు కదా మనకి. కాంట్రాక్టర్ ఏం చేస్తారు చెప్పండి సార్? కమిషన్ వేశారు. ఇప్పుడు కొండను తవ్వి ఎలుకను పట్టడం ఉన్నదే స్వామి కొండ మీద, మళ్ళీ దాన్ని తవ్వకండి, ఆ కొండను అట్లా ఉండనియండి. ఎలుక కూడా అక్కడే ఉంది, కొండను తవ్వక్కర్లా, ఎలుక రెడీగా ఉంది, పట్టుకోండి, కాంట్రాక్టర్ని పట్టుకోండి అంటున్నా. వాసుదేవన్ గారు ఖచ్చితంగా మనకి ఒక ఇన్సిడెంట్ జరగంగానే ఒక ఎంక్వైరీ లేయడం అనేది మనకి ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి చర్య. ఇక్కడ మీరు అంటగా ఎదురే ఉన్నారంటారు, ఎదురే ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా రిమార్క్ లో దాంట్లో అసలు ఇసుకలో సిమెంట్ పోయి మర్చిపోయారు అని చెప్పేసి మీరు అన్నారు. ఎస్, అలాంటి ఏంటి ఖచ్చితంగా తీసుకుంటాం, మీరు సీరియస్ యాక్షనే. అక్కడ నిజంగా తప్పు జరుగుండి కేవలం అది మానవ తప్పిదం అయితే 100కి 200% వాళ్ళ శిక్షార్హులే. ఏ రకంగా కూడా మేము ఎవరిని కూడా క్షమించవలసిన అవసరం లేదు, క్షమించడం కూడా మాకు బాధ్యత ఉందండి. మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మేము కడమవాళ్ళగా రెస్పాన్సిబిలిటీ లేకుండా మాకు అధికారం వచ్చింది అని చెప్పి అధికారం ఎంజాయ్ చేసే పరిస్థితి కాదు కుటుంబది. మేము మాకు ఇచ్చినటువంటి బాధ్యతని 100కి 200% మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేము ఇవాళ ఉన్నాం. అందుకనే కొన్నిసార్లు రియాక్ట్ అయ్యే కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారని ఊరుకున్నట్లా మా మీద ఉన్నటువంటి బాధ్యతను మేము రైట్. ఐ అప్రిషియేట్ ది స్పిరిట్ ఆఫ్ జనసేన అండి. ఒకసారి వెంకటేశ్వర గారు, హోంమంత్రి గారు, ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తా, హోంమంత్రి గారు అనిత గారు 27వ తేదీన ఏం మాట్లాడారు?